గార్ల అనే ఒక గ్రామం ఉండేది. అందులో సింగం సార్ అనే ఒక ఎస్ఐ ఉండేవారు. అతను ఆ గ్రామంలో జరిగే వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెప్తారని మంచి పేరు ఉండేది. ఆయన ఒక రోజు బజారులో వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం చూస్తాడు. సింగం సార్, మీరు సరైన సమయానికి వచ్చారు. ఈ పనివాడు చూడండి, బియ్యం బస్తా మోస్తూ ఆ బస్తాను నా కోడి మీద పడివేశాడు. దెబ్బకు నా కోడి చచ్చింది. లేదయ్యా, నేను కావాలని అలా చేయలేదు. చేజారి ఆ బస్తా కోడి మీద పడింది. నన్ను క్షమించండి అయ్యా. ఎలా అయితే ఏంటి, నా కోడి నీ వల్లే చచ్చింది. నా కోడి వెలతో పాటు అది 1 సంవత్సరం పాటు పెట్టే గుడ్ల వెల కూడా ఇవ్వాలి. అయ్యా, నా దగ్గర అంత డబ్బు లేదయ్యా. అప్పోసపో చేసి కోడి వేల కడతానయ్యా. లేదు, నాకు గుడ్ల డబ్బు కూడా రావాలి. సింగం సార్, మీరే చెప్పండి తీర్పు. జమీందారు చెప్పింది నిజమే. పనివాడు జమీందారుకు కోడి వేల మరియు దాని గుడ్ల వేల కలిపి 100 రూపాయలు ఇవ్వాలి. సింగం సార్ ఇలా తీర్పు ఇవ్వగానే పనివాడు చాలా బాధపడతాడు. అయితే సింగం సార్ జమీందారుతో ఇలా అంటాడు. ఇగో జమీందారు, మరి ఆ కోడి సంవత్సరం మొత్తం బ్రతకాలంటే దానికి నువ్వు ఎంత ధాన్యం వేయాలి? సంవత్సరానికి కనీసం 2 బస్తాలు వేయాలి సింగం సార్. అయితే ఒక బస్తా 100 రూపాయలు, 2 బస్తాలు 200 రూపాయలుగా అవి నువ్వు ఆ పనివానికి ఇవ్వు. ఆ పనివాడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. వామ్మో, ఇదంతా నా మీదనే పడుతుందిగా. చచ్చింది నా కోడి, మరి నేనే 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందిగా అని జమీందారు తనలో తాను అనుకుంటాడు. వదిలేండి సింగం సార్ గారు, పనివాడు ఏదో తెలియక చేశాడు. నేను అతనిని క్షమిస్తున్నా, ఇక వదిలేయండి. చూసారుగా ఫ్రెండ్స్, అందుకే మనం మన కింద పని చేసే వారు తెలియక తప్పు చేస్తే వారిని మనం క్షమించాలి. గోక్కుని తినటం దగ్గర లాక్కొని తినొద్దు.